ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. $33 లక్షలతో 32వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ఈ నెల 20న రాజమహేంద్రవరంలో ముద్రగడ పద్మనాభం జీఎస్ రావు సంస్కరణ సభ. జగ్గంపేట ప్రజా దర్బార్కు విశేష స్పందన, వంతెన నిర్మాణం కోరిన గ్రామస్తులు. గొల్లప్రోల్లో ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు, వైఎస్ఆర్సీపీ నేతల శ్రద్ధాంజలి. రాజమహేంద్రవరం స్థానిక 32వ డివిజన్లో గత 25 సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న బాలయోగి స్ట్రీట్, మసీద్ స్ట్రీట్ డ్రైనేజీ, రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సదరు డివిజన్లో 33 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకురాలు, డివిజన్ ఇన్ఛార్జ్ ద్వారా సుందరి ప్రతిపాదనల మేరకు 33 లక్షలతో అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో బాలయోగి స్ట్రీట్ లో సుమారు 520 మీటర్ల డ్రైన్, 120 మీటర్ల సీసీ రోడ్లు, మసీద్ స్ట్రీట్ లో 540 మీటర్ల డ్రైన్, 130 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది అంతా ఆన్లైన్, ఎవరు చేసేది ఏం లేదు. చదవమని గట్టిగా వాళ్ళు రమ్మని, నా దగ్గర రమ్మని, కావాలంటే ఇన్స్టిట్యూట్ అయినా మంచిది చెప్తాం. మాట్లాడగలమ్మా. రోడ్ స్టార్ట్ చేస్తాం. పక్కన కూడా అది ఇంకో రోడ్ ఉంది, మసీద్ స్ట్రీట్ కూడా అయిపోయింది, రోడ్డు డ్రైన్ కూడా. సార్ రెడీ, సార్ రెడీ. వెళ్ళి మళ్ళీ నువ్వు మళ్ళా ఏమీ నాకు చాలా కబుర్లు చెప్తున్నావు. నాకు 2 years నుంచి అడుగుతున్నా పేపర్ రివ్యూ అని. బాయ్ బాయ్. వాళ్ళు నువ్వు పేరు అడుగుతున్నావు, నేను పిల్లల్ని అడుగుతున్నారని ఫీల్ అవుతున్నాను. అది 75 సదరన్ ఉంది కదా, 75 మెసేజ్ చేస్తుంది. వీళ్ళ నెంబర్ ఎవరు ఉన్నారు, అన్ని పేపర్లన్నీ ఎవరిస్తారు? రేపు పొద్దున్న 9:30కి ఆఫీస్లో మొత్తం నాకు పేపర్స్ అన్ని ఇస్తే స్పెషల్ చేసుకుని 1-2 months టైం. ఓకే, బాగా చదువుతున్నట్లు గత 20-25 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఈ బాలయోగి స్ట్రీట్ కానీ, మసీద్ స్ట్రీట్ కానీ, అది ఇప్పుడు సీనియర్ నాయకురాలు, వార్డు ఇన్ఛార్జ్ అయిన ద్వారాపాటి సుందరి గారి యొక్క ప్రతిపాదనకు మేరకు 33 లక్షలతోటి వర్క్ శాంక్షన్ అవ్వడం, సుమారు 520 మీటర్ల డ్రైను, సుమారు 120 మీటర్ల రోడ్డు బాలయోగి స్ట్రీట్కి, అలాగే మసీద్ స్ట్రీట్లో 540 మీటర్ల డ్రైను, సుమారు 130 మీటర్ల రోడ్డు డ్రైన్స్. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఎందుకంటే చిన్న వీధులు, డ్రైన్స్ మీద అందరూ కూడా మెట్లు కానీ ఇవన్నీ కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంది.
సమస్య మాకు తెలుసు. అభివృద్ధి జరిగేటప్పుడు సహకరించినట్లయితే తర్వాత మరొక 20-25 సంవత్సరాలు వాళ్ళకి పారిశుధ్య పరంగా ఏ సమస్య ఉండదు. ఇప్పుడు మాకు చాలామంది వెళ్ళినప్పుడు అంటారు డ్రైన్లో నీరు వెళ్తలేదు, దోమలు వస్తున్నాయని. ఎందుకు వెళ్ళవంటే ఆ దోమలు ఎందుకు వస్తున్నాయంటే డ్రైన్స్ మీద మనం కట్టడాలు నిర్మించడం వల్ల పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయలేని పరిస్థితి. అలాగే 20 సంవత్సరాల కిందట అనంటే అవి కూడా డ్రైన్స్ పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు కట్టినట్లయితే మరో 20 సంవత్సరాలు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ప్రజలు సహకరిస్తున్నారు. కూటమి కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఇదనే కాదు, ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. పుష్కరాల నాటికి డ్రైన్లన్నీ కూడా అవసరమైన చోట డ్రైన్లన్నీ కూడా నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అత్యవసర వైద్య సేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ స్థాయి అవయవ మార్పిడి, అధునాతన ఎయిర్ అంబులెన్స్ సేవలతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే ఎక్స్ట్రాయా కార్పొరేటియల్ లైఫ్ సపోర్ట్ ఎక్మా విభాగంలో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ప్రామాణికంగా తీసుకుని వైద్యం అందిస్తున్నందుకు గాను ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఎల్సా నుంచి అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును దక్కించుకుంది. ఈ మీడియా సమావేశంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ టీం లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధులు ఎస్వి రామకృష్ణ, వి సాయి కుమార్ పాల్గొన్నారు. రిపీట్, వి సాయి కిరణ్ పాల్గొన్నారు. సీనియర్ లీడ్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ క్రిటికల్ కేర్ విభాగం నుంచి. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాము అంటే ఎక్మో అనే దాని గురించి అవగాహన అనేది చెప్పడానికి కలుసుకుంటున్నాము. ఒకటి ఏంటంటే ఎక్మో అనేది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాము. అది బేసిక్గా మనకు వెంటిలేటర్ వరకే చాలామందికి అవగాహన ఉంటుంది. వెంటిలేటర్ మీద కూడా మనము సపోర్ట్ చేయలేని పక్షంలో వెంటిలేటర్ పైన మనం ఊపిరితిత్తులు కానీ గుండెని కానీ సపోర్ట్ చేసే పరికరాన్ని ఎక్మో సపోర్ట్ అంటాం. ఇందులో ఏంటంటే మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే చాలామంది వెంటిలేటర్ పెట్టాము, వెంటిలేటర్ తర్వాత మనం ఇంకేం చేయలేమని అక్కడ ఆగిపోతాం. కానీ అలా లేదు. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందులో మన భారతదేశం ఇంకా ముందుగా వేగంగా వెళ్తుంది. అందులో మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది ఎల్సో ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్స్ని గుర్తించే భాగంలో మనము భారతదేశంలో ఓన్లీ సెంటర్ ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్. అంటే ఏంటంటే మనం ఎన్ని చేస్తున్నాము, ఎంత అవుట్కమ్ ఉంది, ఎంతమంది బ్రతికి బయటకు వెళ్తున్నారనే డేటా ద్వారా మనకి ఇచ్చే ఒక గుర్తింపు ఇది. ఈ గుర్తింపు అనేది ప్లాటినం సర్టిఫికేషన్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ మనకి ఇక్కడ. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏదైనా ప్రాబ్లంతో ఊపిరితిత్తులు కానీ గుండె కానీ పని చేయనప్పుడు మనం ఎక్మో అనేది పెడతాము. ఊపిరితిత్తులు పని చేయనప్పుడు వివి ఎక్మో అంటాము, వీనో వీనస్ ఎక్మో. గుండె సరిగ్గా పనిచేయక పంపింగ్ తగ్గిపోయినప్పుడు వీనో ఆర్టీరియల్ ఎక్మో అనే ద్వారా మనం ఇది సపోర్ట్ చేస్తాం. అయితే ఇది ఇక్కడ పెట్టచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఎస్, పెట్టచ్చు. మనం దానికి ఉదాహరణగా భీమవరంలో గడిచిన కొన్ని నెలల క్రితం ఒక పేషెంట్ మనకి హైదరాబాద్కి కాల్ చేశారు. ఇక్కడ చాలా క్రిటికల్గా ఉన్నారు, మనం ఇక్కడ సపోర్ట్ చేయలేకపోతున్నామంటే మనము దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా మనం విజయవాడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి ఇక్కడికి వచ్చి మనం భీమవరం వెళ్ళి భీమవరంలో మనము ఎక్మో ఇనిషియేషన్ అనేది అదే హాస్పిటల్లో చేసి మనం ఇక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకెళ్ళి అక్కడ మనం జాగ్రత్తగా మేనేజ్ చేయడం వల్ల ఈ పేషెంట్ కంటే ఇది చాలా పెద్ద మెషిన్, ఇది పెడితే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అనే అపోహ ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అంటే ఇది మనం సుమారు 30-40 రోజులు రన్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ మన దగ్గరికి సివియర్ ఇన్ఫ్లుయెంజా నిమోనియాతో వచ్చి గుండె ఫెయిల్ అయ్యి మనం ఎక్మో ఇనిషియేట్ చేసి డెలివరీ చేసి బేబీని కాపాడి ఇదే పేషెంట్ మన దగ్గర సుమారు 42 రోజులు ఉన్నారు. అవగాహనకి ఈ పేషెంట్ వాళ్ళ భర్త కేవలం నార్మల్ ఒక షాప్ రన్ చేసుకుంటా, అంటే కిరాణా షాపు కొట్టు మెయింటైన్ చేసే అతను. మేము ఎప్పుడు కూడా ఆయన సర్వైవ్ అవుతుంది అనేది కాదు కదా, ఆయన ఖర్చు భరించగలదా అనే డౌట్ ఎక్కువ ఉండేది మాకు. అలాంటిది ఆయన 42 రోజులు భరించగలిగాడు. 42 రోజుల తర్వాత బేబీ హెల్తీగా ఉంది, మదర్ హెల్తీగా ఉంది. ఆయన ఇద్దరిని కాపాడగలిగాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్ 60%. ఇలాంటి పేషెంట్ చాలా చోట్ల వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండమ్మా అని చెప్తారు. అలాంటిది మనం ఆ పేషెంట్ని సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఆమె తర్వాత నడుచుకుంటే ఇంటికి వెళ్ళేలా మనం చేయగలిగామంటే ఈ కేవలం ఎక్మో అనేది అవసరం ఉంది కాబట్టి మనం చేయగలిగాం. తిరుపతిలో అమరా హాస్పిటల్లో చేస్తున్నారు, వేరే సెంటర్స్ ఎక్కడా కూడా లేవండి.
ఎక్కడ కూడా లేవు అన్ఫార్చునేట్గా. బట్ నేను ఇక్కడ వాడిని కాబట్టి, నా బేస్ రాజమండ్రి కాబట్టి, నా ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఇది చేయగలగాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్ బ్యాక్ అండ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇది నా మెయిన్ ఉద్దేశం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం గొల్లప్రోలు పట్టణంలో శనివారం ఉదయం అత్యంత ఘనంగా నివాళులర్పించారు. గొల్లప్రోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించబడింది. శనివారం ఉదయం 9 గంటలకు స్థానిక దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు పార్టీ శ్రేణులు ముద్రగడ పద్మనాభం అభిమానులు భారీగా చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటితో అశ్రునివాళి ఘటించారు. వారంతా ముద్రగడ అమర్రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. పోరాట యోధుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజున మనందరినీ వీడి స్వర్గస్థులైనారు. ఆయన అడుగు బలహీన వర్గాల కోసం, అతను నమ్మినటువంటి సామాజిక వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి యోధుడు పద్మనాభం గారు 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 4 పర్యాయాలు పత్తిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా, 1 పర్యాయం కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా ప్రజాసేవలు అందించి నిరంతరం ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన సామాజిక వర్గం కోసం కాపులకు రిజర్వేషన్ కావాలి, కాపుల్లో కూడా వెనుకబడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వారి కోసం ఉన్నత విద్యలో రిజర్వేషన్ కల్పించాలని అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి, తునిలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి యొక్క ఇబ్బందులను జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారిని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి పోరాటం ద్వారా కాపు సామాజిక వర్గాల్లో వెనుకబడినటువంటి కులాలకు ఓబీసీ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అది కేవలం ఆయన ద్వారానే సాధించుకోగలిగామని ఈ సమావేశం ద్వారా మనం తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మహనీయుడు ఈ రోజున మనందరి మధ్య లేకపోవడం, ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, సామాజిక వర్గాలకు తీరం లోటని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రోజు ఈ గొల్లప్రోల్లో ఆయన యొక్క అభిమానులందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి కావాలని కోరుకుంటూ ప్రార్థిస్తా ఉన్నాం. జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ. ఆయన కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ రోజున మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం మన దివంగత నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు స్వర్గస్థులైన కారణంగా ఈ రోజున గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మనమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టౌన్ అధ్యక్షులు రాజా గారు, అలాగే చైర్మన్ గారు, అలాగే అయ్యారావు గారు, అలాగే ఇంకా కౌన్సిలర్లు రాంబాబు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముద్రగడ అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ దివంగత నేత 1978లో రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగాను, 2 సార్లు మినిస్టర్గాను, 1 సారి ఎంపీగాను అవడం జరిగింది. ఈయన రాష్ట్రంలోనే చెప్పుకోతగ్గ ఉద్యమ నేత. ఎందుకంటే ఈయనకు ఒక ప్రత్యేకమైన ఒరవడి ఉంది.
ఈయనకి నీతికి నిజాయితీకి మారుపేరైన పద్మనాభం గారు రాష్ట్రంలోని ఏ రాజకీయ నాయకుడికి లేని పేరు ఈయనకి ఉంది. ఈయన ఒక ఉద్యమం చేశారంటే అది సామాన్య ప్రజల కోసమే చేశారు, కానీ ఆయన లబ్ధి కోసం ఎప్పుడూ చూడలేదు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన అందరి ముందు లేకపోవడం చాలా బాధాకరం. అయినా ఈ ఎన్నో ఉద్యమాలు చేసి అందరికీ కూడా. కాకినాడ జిల్లా గొల్లప్రోలు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో గత కొన్ని నెలలుగా వేధిస్తున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్యకు ఎటకేలకు మోక్షం లభించింది. గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు మెరుపు వేగంతో స్పందించడంతో ఈ ప్రజా సమస్యకు త్వరితగతిన పరిష్కారం దొరికింది. ఆయన చూపిన ప్రత్యేక చొరవతో మున్సిపల్ యంత్రాంగం శనివారం నుంచి క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించింది. ప్రజా సమస్యల పరిష్కారంతో సుబ్బారావు చూపిన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అలాగే త్వరితగతిన స్పందించి పనులు ప్రారంభించిన మున్సిపల్ అధికారులకు కూడా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఆ ట్రైన్ తీస్తే అంత వేగం అయిపోయింది కాదు. మున్సిపాలిటీ కింద అయ్యి 10 సంవత్సరాలు అయ్యింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది, అలాగే వైసీపీ గవర్నమెంట్ కూడా పరిపాలన చేసింది. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డుకి డ్రైన్ లేక ఒకవైపే డ్రైన్ సిస్టమ్, రెండో వైపు డ్రైన్ సిస్టమ్ లేదు. ఇది ఏ రోడ్డు అండి? ఏ రోడ్డు? కాశీ ఇంక్లూడింగ్ రాయవరం రోడ్, మెయిన్ రోడ్ ఇంక్లూడింగ్. ఈ మెయిన్ రోడ్లో ఎప్పుడు కూడా ఎడవ చేపే డ్రైనే కానీ కుడి చేపే డ్రైన్ లేదు ఎప్పుడు కూడా. దానికి లేక ఈ నీరుని బైపాస్ రోడ్డుకి పక్కనే తాడిపత్రి రోడ్డుకి మళ్ళించి దీన్ని వెనక నుంచి నీ ముక్క ఎక్కడంటే కనిపిపోయి లా తిరిగి అక్కడ తీసుకొస్తుంది. దానికి డైరెక్ట్ స్ట్రైట్గా డ్రైన్ ఇవ్వడం లేదు. దాని గురించి రోడ్డు మీద నీరు ప్రతి మురికి నీరే కాకుండా ఈ పైపులతో బయటకు వదిలేసి వేస్ట్ నీరు, అలాగే ప్రతి ఒక్కరు ఉపయోగించి ల్యాబొరేటరీ నీరు మొత్తం అంతా కూడా బయటకు వచ్చి ఇక్కడ నుంచి గుళ్ళకి గోపురాలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేతంతో ఇబ్బంది పడ్డాం. అలాగే దీనికి ఇక్కడ కమిషనర్ గారు దృష్టికి తీసుకొచ్చి, అలాగే పాడా పీడీ గారు కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయనతో మాట్లాడి ఇక్కడ సిల్ట్ తీయడానికి, ఈ రోడ్డుకి డ్రైన్ పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ కొంతమంది ఈ డ్రైన్ ఎందుకు, దీన్ని తీయడం ఎందుకు, ఇప్పుడు మన జేబులో డబ్బులు కాదండి, మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మంచి పని చేస్తే ఇక్కడ కూటమి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారు, వరం గారు కానీ, తెలుగుదేశం నాయకులు ఎవరికైనా తెలియదు. అంతేగాని ఇక్కడ ఏ పని చేయకుండా మనకేం జరుగుతుంటే ఎలాగ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎంతో మనకి ఇక్కడ మురికిపోకుండా వైసీపీ గవర్నమెంట్ తయారవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు చేయించుకుందాం అనుకుంటే ఎవరో ఒకరు ఏదో మాట్లాడడం, దానికి అడ్డుపెట్టడం జరుగుతుంది. మెయిన్ రోడ్డు కూడా పొలం అయిపోయిందండి. ఆ పక్క ఈ పక్క కూడా శుభ్రంగా మెరక చేసుకుని రోడ్డు అంతా పొలం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దిక్కుని కూడా రోడ్డు డెవలప్ చేయడం జరిగింది. ప్రతి దిక్కుని ఇక్కడ కొత్తపల్లి మండలం అనేవండి, ఇలాగా మన గొల్లప్రోలు మండలం, చేబ్రోలు అవనండి, మెయిన్ రోడ్డు అన్ని కూడా డెవలప్ చేశారు. అలాగే మా గొల్లప్రోలు మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు బైపాస్ వరకు కూడా డెవలప్ చేసి మెయిన్ రోడ్డు ఇవ్వాలా. అలాగే ప్రతి దిక్కుని కూడా మెయిన్ రోడ్డుకి సంబంధించిన ఛానల్ డ్రైన్లు ఇవ్వాలా. ఇక్కడ ఇప్పుడు అర్జెంటుగా దీన్ని పని మొదలెట్టించాం. మన కమిషనర్ గారితో పాడా పీడీ గారితో మాట్లాడి, అలాగే ఇంక్లూడింగ్ కూడా దీనికి డ్రైన్ 3 లక్షల రూపాయలు వరకు పెట్టింతా ఉన్నారు. పీడీ గారు కూడా ఫోన్లో మాట్లాడి అంతా ఒకసారి కూడా అవ్వకపోతే లక్ష ఇప్పుడు 3 లక్షల చప్పుడు పెట్టి కూడా చేయించుకోండి అమ్మ పని అని చెప్పారు. మీకులా చేయించుకునే నాయకుడు ఉంటే మేము ఎప్పుడు చేసి పెడతామని పాడా పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను 4 రోజుల నుంచి కష్టపడి ఇవన్నీ కూడా కొలతలు వేయించాను. ఇక్కడ మేము అందరూ కూడా ఉన్నాం. మీరు ఎవరైనా మీరు చూస్తే టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడిని, అలాగే కూటమితో మాకు అంతా సఖ్యతగానే ఉంది. ఇక్కడ ఇబ్బందులు లేవు. అందరూ కూడా కలిసిమెలిసి పని చేసుకుంటాం. రాజకీయం కాదు ఇక్కడ కావాల్సింది, జనానికి మనం ఎంతో కొంత ఉపయోగపడాలా.
మనం జనానికి చేసిన పనే మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ రాంకోల్ చుట్టేపులు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండి మందులు గిందులు తాగుతుంటే అదంతా శుభ్రం చేయించి శుభ్రంగా రాంకోల్ చుట్టేపులు రోడ్డు వేయించాం. అలాగే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా రోడ్డు వేయించాం. అలాగే అక్కడ మీ సేవకు సంబంధించిన రోడ్డు బుక్ కూడా వేయించాం. ఇవన్నీ కూడా శుభ్రం చేయించుకుంటూ వస్తున్నాం. మేమందరం కూడా మనం ఎంతో కొంత మన 10 మందికి మంచి చేస్తే మంచి జరిగింది కాబట్టి మన రేపు గత మున్సిపాలిటీలో కూడా అందరం మన హర్షం వ్యక్తం చేయాలంటే మనకు సపోర్ట్ చేయాలంటే ఇలాంటి పనులు చేయాలని మనం కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన కమిషనర్ గారు మనం ఉపయోగించుకుని పనులు చేయించుకోవాలా. పాడాపీడి గారు కూడా మీకు ఏ పని కాదు పని చేయించుకోమన్నారు. మనందరం దగ్గరుండి ఈ పనులు చేయించుకుని మన కాంట్రాక్టులు నొప్పించకుండా పని చేయించుకుంటామని మీకు తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక రావులమానగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు అందుకున్నారు. కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం ఎస్ తిమ్మాపురం గ్రామ ప్రజలు నేడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి వినతి పత్రం అందజేశారు. ఎన్ఆర్ఐ రాజు బొజ్జపు ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం కృష్ణవరం గ్రామాల మధ్య గల ఏరు కాలువపై వంతెన నిర్మించాలని వందలాది మంది మహిళలు ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఆడప భరత్, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, శృంగరాయనిపాలెం ఎస్ తిమ్మాపురం గ్రామాల ప్రజలు, నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు హాజరయ్యారు. ఎస్ తిమ్మాపురం ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరీమణులు సోదరులు అలాగే పార్టీ నాయకులకి ముఖ్యంగా మన సోదరుడు రాజుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. మీరు ఏ కోరికనైతే ఈరోజు ఈ ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి కోరుకుందో ఏలేరు మీద శృంగరాయనిపాలెం కృష్ణవరానికి బ్రిడ్జి ఇవ్వాలని కోరుతున్నారో అది చాలా న్యాయమైనటువంటి కోరిక. ఎందుకంటే సుమారు మినిమం 3 కిలోమీటర్లతో మీ ఊళ్ళో బయలుదేరితే నేషనల్ హైవే 3 కిలోమీటర్లలో నడిచి వచ్చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే కాకుండా ఇందాక మన వాడు రాజు చెప్పినట్టుగా పిల్లలు చదువుకోవడానికి అవనివ్వండి, ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి అవునాయండి, అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆలోచన అది 2 మండలాలకి కనెక్టివిటీ బ్రిడ్జ్ అవుద్ది. కిర్లంపూడి జగ్గంపేట మండలాలకి మండల హెడ్ క్వార్టర్స్ రెండింటికి కూడా ఎటు నుంచి తిరిగి వచ్చినా 20 కిలోమీటర్లు రావాలి. ఈ బ్రిడ్జ్ పడితే 10 కిలోమీటర్లు మనం జగ్గంపేట రావడానికి అవకాశం ఉంటుంది కిర్లంపూడి నుంచి. అంటే 2 మండలాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ బ్రిడ్జ్ అవుద్ది. ఇది చిన్నది కాదు. అయితే ఇక్కడ కొండబాబు గారు చెప్పాడు ఆర్థిక పరిస్థితుల గురించి. మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి గురించి, అయితే మీకు ఎలా పడుతుంది అందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితులు కూడా సమస్య కాదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మనం చూసుకుంటే సుమారు మన నియోజకవర్గంలో సంక్షేమానికి అవనివ్వండి, అభివృద్ధికి అవనివ్వండి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఇంకా ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా శాంక్షన్ అయినటువంటి పనులు 300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతి పని కూడా మనం అనుకున్నట్టు మలుపు తిప్పుకోవడానికి వ్యవసాయ క్షేత్రం కాదు. నువ్వు వ్యవసాయం ఉందనుకుంటే నీ పొలంలో నువ్వు అనుకున్నట్టు ఆ రోజు ఆ మరుసటి రోజు నువ్వు చేసేసుకోగలుగుతావు.
ఇది ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుకూలంగా మనం కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక మా చక్రధర్ మాట్లాడుతూ రామకృష్ణాపురాన్ని బ్రిడ్జ్ చేస్తున్నారు అన్న. దానికి దీనికి పోలిక లేదు. 15 లక్షల రూపాయలు ఖర్చు పెడితే రామకృష్ణాపురాన్ని, చనిపోయినటువంటి శవాన్ని ఈ గ్రామం నుంచి అవతల శ్మశానానికి తీసుకెళ్ళడానికి అవసరం కాబట్టి ఆ బ్రిడ్జి 15 లక్షలతోటే మనం ఇవాళ శాంక్షన్ చేసుకుని దాన్ని పనిచేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వేయాలనుకుంటే దీనికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తాను నేను. కానీ గతంలో మనం ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 శాంక్షన్లో ఈ బ్రిడ్జిని ఆ రోజు మనం శాంక్షన్ చేసుకోవడం 2003లో 2000 రోజుల్లో మనం బ్రిడ్జిని శాంక్షన్ చేసుకోవడం, దాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం, టెండర్లు పిలిచేటటువంటి రోజుల్లో టెండర్లు పిలవడానికి కూడా లేటు కావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు మరి మన అందరికీ ఆశాజ్యోతి. మనకి కష్టం వచ్చినా నిలిచిన ముందున్న నాయకులు ఉన్నారంటే మీ అందరికీ కూడా రాష్ట్ర పరిస్థితి తెలియదు లేదమ్మా. ఇక మన ముఖ్యమంత్రి రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు కష్టపడుతున్నారు. అలాగే మన శాసనసభ్యులు కూడా ఎంత కష్టపడుతున్నారు. మన ఇది వరకు చేసిన నాయకులు ఎంత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానానికి సున్న పెట్టేశారు. అయినా సరే ప్రతి అభివృద్ధి ఇటు సమీక్షం అన్నీ చేస్తున్న అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మన ప్రీతమ నాయకులు నెహ్రూ గారు కూడా కష్టపడి మన నియోజకవర్గాన్ని కష్టపడుతున్నారు. అక్కడ రాష్ట్రం కోసం మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు అనండి, పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం కష్టపడుతున్నారు. ఈ ఏంటంటే నేను చెప్పి మీ యొక్క సమస్యలు మీరు ఉన్నాయి. చాలా నా ముందు మాట్లాడిన ప్రతి సమస్య మీ సమస్యలు చెప్పారు. కానీ ఒకటి మీరు కూడా కొంచెం టైం తీసుకుని మన పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితులు కూడా మనకి సరే మన ప్రీతమ నాయకులు జ్యోతి నెహ్రూ గారు ఆయన ఏకైక రాష్ట్రంలో కాదు ఎక్కడ సరే సత్తా ఉన్న నాయకులు ఉన్నారంటే గ్రామాల తరఫున నమస్కారం సార్. సో మీకు తెలియని విషయం కాదు, అక్కడ ఎన్నో సంవత్సరాల బట్టి మేము మీ సపోర్ట్ తోటి 2003లో మేము ఈ కృష్ణవరం ఏలేరు మీద బ్రిడ్జ్ కోసం క్షణాలు బట్టి ప్రయత్నిస్తున్నాం. మీకు కూడా ఎన్నోసార్లు విన్నపించుకున్నాం. సో దానికి సంబంధించి మరొకసారి మీకు విన్నపించి ఆ బ్రిడ్జ్ యొక్క కార్యక్రమాలు త్వరితగతిన స్టార్ట్ చేయాలని మీకు విన్నపించుకుందామని మా గ్రామాల తరఫున మహిళలు, రైతులు, యువకులు అందరూ కూడా వచ్చాం సార్. మీకు తెలియని సమస్య కాదు. దీనివల్ల అక్కడ సరైన రహదారి లేక, అక్కడ బ్రిడ్జ్ లేక, సో ఇటు పక్కమో రోడ్డు అంతా మూసేశారు, చెట్లన్నీ రోడ్డు మీకు వచ్చినాయి, అవతల పక్కమో బ్రిడ్జ్ లేదు. సో దాని ఒక సరైన రహదారి లేక చాలామంది ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు సార్. సో 2003 నుంచి కూడా దీని మీద ఒక అవగాహన తెచ్చి మీకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చాము. మీరు కూడా మాకు హామీ ఇచ్చారు సార్ ఇది చేస్తారని. మరొకసారి మీకు మా గ్రామాల తరఫున వినిపించి అక్కడ ఆ బ్రిడ్జ్ పడితే కనుక చాలామంది యువకులు ఈరోజు మార్నింగ్ కూడా ఒక రాజమహేంద్రవరం ప్రచురణ నిమిత్తం 20న ముద్రగడ జిఎస్ రావుల సంస్కరణ సభ అఖిలపక్షం కాపు సంఘం నాయకులు వెల్లడి. రాజమహేంద్రవరం హోటల్ మంజిరాలో ఏర్పాటు. నెల 20వ తేదీన రాజమహేంద్రవరంలోని పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావుల సంస్కరణ సభ ఏర్పాటు చేసినట్లు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరంలో సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న హోటల్ మంజిరాలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సంస్కరణ సభ నిర్వహించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగర సంఘం ఉపాధ్యక్షులు రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఉపాధ్యక్షులు చవ్యాకుల రంగనాథ్, ప్రధాన కార్యదర్శి వక్కపాటి మురళి, రాయ్ బాబ్జీ, జక్కంపూడి అర్జున్, కర్రి కాశీ విశ్వనాథ్, రాయుడు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కాపురేట్ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ముద్రగడ గారు మరణించినటువంటి సందర్భంగా
ఆయన మీ గురించి ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో కాపునాడు నాయకులు, కాపు నాయకుల్ని, అదేవిధంగా ముద్రగడ గారి అభిమానుల్ని కూడా పిలవటం జరుగుతుంది. ఈ సంస్మరణ సభ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మంజిరాలో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముద్రగడ గారి నుంచి బహుశా ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. ముద్రగడ అనగానే ప్రతి ఒక్కరికి ఒక కాపు ఉద్యమ నాయకుడు గుర్తు రావటం జరుగుతుంది. దానికంటే ముందు ముద్రగడ గారి నుంచి మాట్లాడుకోవాలి అంటే నీతి తన మతంగాను, నిజాయితీ తన కులంగాను మలుచుకుని ముందుకు నడిచినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ముద్రగడ గారని చెప్పుకోక తప్పదు. ఇవాళ ఉన్నటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి పూర్తిగా ముద్రగడ గారు దూరం అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొండితనం, పట్టుదల, ఈ 2 లక్షణాలని పూర్తిగా వంట పట్టించుకొని వాటితోటి ఏ ఉద్యమాన్నైనా సరే ప్రజలకి చేరువ చేసేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ముద్రగడ గారు ఉండేవారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆయన నడిపినటువంటి అనేక ఉద్యమాలు మన అందరం కూడా చూస్తున్నాము. ఆ ఉద్యమాల్లో ఆయన తాను ఇబ్బందులు పడటమే కాకుండా తన కుటుంబం ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు నడిచారు అనేది కూడా మన అందరికీ తెలుసున్నటువంటి విషయం. తన కుటుంబంలో తన భార్యని రోడ్డు మీదకి ఎచ్చటం, తన కోడల్ని, ఆడవారిని కూడా చూడకుండా భార్యని కోడల్ని రోడ్డు మీదకి ఎచ్చటం, ఒక రకంగా న్యూరో వ్యాధితో బాధపడుతున్నటువంటి తన కొడుకుని కానీ, లేకపోతే తన రెండో కొడుకుని కానీ, ఆయన్ని కానీ చిత్రహింసలు పెట్టి వాళ్ళు కొట్టినా కూడా ఏ రకంగానూ కూడా అధైర్యపడకుండా నాడున్నటువంటి ప్రభుత్వానికి ఎదురు తిరిగి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి ముద్రగడ గారు అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. అటువంటి వ్యక్తులు ఇవాళ చాలా అరుదుగా మనకి కనిపిస్తారు. చాలా అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన వ్యక్తిత్వం నేటి యువతరానికి ఆదర్శమైనటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఓ రకంగా ఆయన మరణానికి ముందు ఒక ఉత్తరం రాశారు. అందులో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఆవిడ ఎప్పటికీ పుణ్యస్త్రీగా ఉండాలి, నన్ను ఇంట్లోనే మీరు దొడ్లో కన్నం చేయండి, మన ఇంటి ముంగిట కన్నం చేసినట్టయితే నేను ఇక్కడే ఉండి ఇవన్నీ చూస్తూ ఉంటాను, పెద్ద కార్యం చిన్న కార్యం ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఈ రకమైనటువంటి రాసినటువంటి ఆయన వాక్యాల్ని మనం చదివితే ఒక రకంగా బాధ అనిపిస్తున్న, అంటే కట్టుబాట్లు సాంప్రదాయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒక రకంగా చూస్తే ఒక సంస్కరణవాదిగాను, ఒక అభ్యుదయవాదిగాను కూడా ఆయన మనకి కనిపిస్తారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ కాపు కార్పొరేషన్ అనేది ఏర్పడటం, ఆ కాపు కార్పొరేషన్ వలన చాలామంది విద్యార్థులు విదేశీ విద్యని అభ్యసించేందుకు అవకాశం కలిగింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు మంచి స్థానాల్లోకి వెళ్ళటం, చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆయన కృషిని మాత్రం, కాపు ఉద్యమంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరం కూడా మరువలేనటువంటి పరిస్థితి. అటువంటి ముద్రగడ గారు ఈ రోజున మన మధ్యలో లేకపోవటం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. ఆయన గురించి అందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు తెలుసున్నది చాలామందికి తెలుసు, రాష్ట్రంలో తెలియని వారు ఎవరో ఉండరు. కానీ ఒకసారి ఆయన్ని మన్నం చేసుకోవటం ద్వారా ఇవాళ చిన్నపిల్లలు ఎవరున్నా వాళ్ళకు కూడా తెలియాలి. మనం చేసేటటువంటి సంస్మరణ సభ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఒకసారి స్మరించుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ
జిల్లాలోనే కాకుండా ప్రక్క జిల్లాల నుంచి ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపులు కానీ లేదా వారి అభిమానులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. బుటర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 33 లక్షలతో 32వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ఈ నెల 20న రాజమహేంద్రవరంలో ముద్రగడ పద్మనాభం జిఎస్ రావు సంస్కరణ సభ. జగ్గంపేట ప్రజా దర్బార్కు విశేష స్పందన, వంతెన నిర్మాణం కోరిన గ్రామస్తులు. గొల్లప్రోల్లో ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు, వైఎస్ఆర్సీపీ నేతల శ్రద్ధాంజలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరొకటిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.